బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఈ మధ్య అన్ని సమస్యలే వెంటాడుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి కేటీఆర్ కు పెద్దగా ఏమీ కలిసి రావడం లేదు. ఒకవైపు అవినీతి కేసులు వెంటాడుతుండగా మరోవైపు కవిత వల్ల పార్టీ ఇబ్బందులు పడుతోంది. ఇక తాజాగా తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల నియోజకవర్గం కూడా కేటీఆర్ కు కొత్త భయం పుట్టిస్తోంది. ఇంతకు కేటీఆర్ ను ఇబ్బంది పెడుతున్న ఆ భయం ఏంటి? లెట్స్ వాచ్. కేటీఆర్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారా? ఇటు పార్టీని నడిపించడంలో, అటు నియోజకవర్గంలో పట్టు నిలుపుకోవడంలో సమస్య ఎదుర్కొంటున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ పరిపాలించారు. 2 సార్లు కూడా కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కీలక శాఖలు పర్యవేక్షించారు. మొదటి నుంచి కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉద్యమాల కాలం నుంచి ఆయన అదే నియోజకవర్గాన్ని అట్టిపెట్టుకొని ఉన్నారు. అయితే ఇప్పుడు కేటీఆర్ కు సిరిసిల్లాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న టాక్ వినిపిస్తోంది. సిరిసిల్ల ప్రాంతంలో కేటీఆర్ కు బలమైన క్యాడర్ ఉంది. ఇక్కడ చేనేత కార్మికులకు ఆయన అనేక విధాలుగా ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేశారు. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఒకవైపు ఫార్ములా ఈ కారు రేసు స్కామ్ లో తీవ్ర స్థాయిలో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయనను ఏసీబీ కూడా కేటీఆర్ ను విచారించింది. ఇక కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అమలు చేస్తున్న వ్యూహాలు పెద్దగా పనిచేయడం లేదు. 2023 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ అనుకూల ఫలితాలను సాధించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. పార్లమెంటు ఎన్నికల్లో 0 ఫలితాలు సాధించింది. స్థానిక ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాలను కూడా గెలవలేకపోయింది. మరోవైపు కంటోన్మెంట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోయింది. ఇవన్నీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎదుర్కొంటున్న వైఫల్యాలే. ఇక చెల్లి కవిత కారణంగా బీఆర్ఎస్ క్యాడర్ కకవికలమయ్యింది. బీఆర్ఎస్ పార్టీపై ఆమె అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఇవన్నీ నేరుగా కేటీఆర్కే తాకుతున్నాయి. పార్టీని నడిపించలేకపోతున్నారన్న సంకేతాలు స్వయంగా కవితనే బయట వెల్లడించింది. మరోవైపు కేటీఆర్ సొంత నియోజకవర్గం సిరిసిల్లాలో కూడా ఆయన చరిష్మా తగ్గిపోతున్నదట. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, స్థానిక కాంగ్రెస్ నాయకత్వం కూడా బలపరచడంతో కేటీఆర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా సిరిసిల్ల నియోజకవర్గంపై కేటీఆర్ ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. గతంలో అడపదడపగా మాత్రమే సిరిసిల్లాకు వచ్చిన కేటీఆర్ కొన్నాళ్లుగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రతి వారం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గతంలో నెలకొక్కసారి కూడా రాని కేటీఆర్ మారుతున్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని సిరిసిల్లాకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిసింది. గత 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పుకుంటున్నారు. అంతా అభివృద్ధి చేసినా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ కు అనుకూలంగా రాలేదు. దీంతో కేటీఆర్ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయారట. స్థానిక బీఆర్ఎస్ క్యాడర్ కూడా యాక్టివ్ గా లేరని, కేటీఆరే రానప్పుడు తాము మాత్రం ఏం పని చేస్తామని సైలెంట్ అయ్యారట. ఈ విషయాన్ని గమనించిన కేటీఆర్ ఇప్పుడు తన నియోజకవర్గంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా కేటీఆర్ విషయం అంత ఈజీగా ఏమీ రాలేదు. 2018లో పోల్చుకుంటే 2023లో కేటీఆర్ కు 50,000 ఓట్లు తగ్గిపోయాయి. అంత భారీగా తగ్గడం అంటే కేటీఆర్ కు డేంజర్ బెల్స్ మోగినట్లే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పంచాయతీ ఎన్నికల్లో అయితే కేటీఆర్ చరిష్మా ఏమాత్రం పనిచేయలేదని స్పష్టమైంది. దీంతో కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి నుంచి మేల్కొనకపోతే సిరిసిల్లాలో తన రాజకీయానికి ఫుల్ స్టాప్ పడుతోందని కేటీఆర్ అంచనా వేస్తున్నారట. అధికార కాంగ్రెస్ ను ధీటుగా ఎదుర్కోవాలన్నా, వలసలను ఆపాలన్నా తానే స్వయంగా సిరిసిల్లాలో తిరగాలని డిసైడ్ అయ్యారట. గతంలో స్థానిక క్యాడర్ మధ్య ఉన్న గ్యాప్ ను పూడ్చడానికి ఎలాంటి చర్యలు తీసుకొని కేటీఆర్ ఇప్పుడు పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం కోసం ప్రయత్నిస్తున్నారట. కార్యకర్తల్లో ధైర్యం నింపి తర్వాత మళ్లీ మన ప్రభుత్వమే వస్తోందని భరోసా ఇస్తున్నారట. తనకు సిరిసిల్ల బలమైన రాజకీయ కోటగా ఎప్పటికీ నిలిచిపోవాలని కేటీఆర్ కోరుకుంటున్నారు. అందుకే తన కోటాకు పగుళ్లు రాకుండా
ప్రతి వారం విజిట్ చేస్తూ కార్యకర్తలకు దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. మరి కేటీఆర్ ఎత్తులు ఏ మేరకు బీఆర్ఎస్ క్యాడర్ను ఏకం చేస్తుందో వేచి చూడాలి.